హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. క్లీన్ ఏపీకి క్లాప్ అంటూ ఒక కొత్త పథకంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పురపాలక శాఖ అయితే కార్యాచరణ సిద్ధం చేయడం జరుగుతుంది. 3 అంచెల విధానంలో అయితే దీన్ని అమలు చేస్తారు. మొత్తం అంతా ఏపీ అంతా క్లీన్‌గా ఉండడం కోసం ముఖ్యంగా ఇది మీకు తెలియజేయడం గల కారణం ఏంటంటే, ప్రతి ఇంటికి కూడా 3 డస్ట్‌బిన్‌లు అయితే ఇక్కడ ఫ్రీగా అయితే ఇవ్వనున్నారు. మీరు చూడొచ్చు, రాష్ట్రంలో పట్టణాలను చెత్తారహితం చేసి స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ క్లీన్ ఏపీ క్లాప్ కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టాలో మున్సిపల్ యంత్రాంగాన్ని సన్నద్ధం అయితే చేస్తుంది. మొదటి దశలో రాష్ట్రంలో 125 మున్సిపాలిటీలు అమలు చేయనున్న క్లాప్ కార్యక్రమానికి కార్యాచరణ ప్రణాళికలు అయితే ఖరారు చేసింది. చెత్త సేకరణ, వాహనాల సమీక్ష, సమీకరణ, కాంపౌండ్ ఇక్కడ ఏదైతే కంపాక్టబుల్ బీన్స్ కొనుగోలు, ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు కోసం టెండర్ల ప్రక్రియ కూడా ముగిసింది. ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ 34,000 మంది పారిశుధ్య కార్మికులు భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ కార్యక్రమం కోసం అయితే పురపాలక శాఖ ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ముఖ్యంగా ప్రతి ఇంటికి 3 డస్ట్‌బిన్‌లు. ప్రతి ఇంటికి 3 వేరు రంగుల డస్ట్‌బిన్‌లు అయితే మున్సిపాలిటీ వారైతే ఇక్కడ సరఫరా అయితే చేస్తారు. తడి, పొడి చెత్తలు వేరుగా సేకరించి ఇందులో వేయడానికైతే ఈ రకాల కలర్స్ ఉన్న డస్ట్‌బిన్‌లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. తొందరలోనే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీ ప్రతి పట్టణంలో ఉన్న అందరికీ కూడా ఈ డస్ట్‌బిన్‌లు 3 డస్ట్‌బిన్‌లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. తొందరలోనే ఈ కార్యక్రమం అయితే ఆంధ్రప్రదేశ్‌లో అయితే స్టార్ట్ అయితే కానుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి.